సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఎప్పుడైతే ప్రాణమయం, ఇది అన్నమయం కన్నా అంతరంగా, అన్నమయం కన్నా సూక్ష్మంగా ఉందని కనుగొన్నామో, అన్నమయం ఇంకా అనాత్మ అయిపోయింది. ఎందుకంటే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండాలి, అది కంటికి గోచరమయ్యేది కాదు. అన్నమయం కన్నా సూక్ష్మంగా మరొకటి ఉంది, దీనికన్నా అంతరంగా ఉంది అని తెలిసినప్పుడు ఈ మెట్టు నుంచి ఇంకా పై మెట్టుకు వెళ్ళాం. అలా వెళ్ళినప్పుడు ఈ ప్రాణమయం ఆత్మ అనుకుని మన ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాం. ఈ సందర్భంలో అన్నమయం అనాత్మ అయిపోయింది. అన్నమయస్య అనాత్మ నిశ్చయ అంటారు. అన్నమయం ఎప్పుడైతే అనాత్మగా మనం నిర్ధారించుకున్నామో, ఇది ఒక కార్యము అవుతుంది. ఎందుకంటే జగత్తులో ప్రతీది కూడా ఆత్మ నుంచే పుట్టింది కాబట్టి అన్నమయం కూడా ఒక కార్యము. తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అంటూ మొదలుపెట్టాం. అంతా కూడా ఆత్మ నుంచే వచ్చింది కాబట్టి అన్నమయం ఒక కార్యమైంది. అంటే ఇది కారణం కాదు, కార్యత్వ నిశ్చయం. ఏ కార్యమైనా కూడా అది కేవలం నామం రూపం మాత్రమే. ఆభరణాలు కార్యం, బంగారానికి కార్యం, బంగారం కారణం. కాబట్టి ఆభరణానికి ఒక పేరు ఉంటుంది, వడ్డాణం, గొలుసు, ఉంగరం, ఇట్లా పేరుంటుంది, ఒక ఆకారం ఉంటుంది. కాబట్టి ప్రతి కార్యము కూడా నామం రూపం. అందుకని అన్నమయానికి అన్నమయం అనేటటువంటి నామం, రూపం వచ్చి ఒక మనుష్యాకారంలో ఉంది. నామరూపత్వ నిశ్చయం. ఒక కార్యం కేవలం నామరూపాలు మాత్రమే, విడిగా ఆ కార్యానికి ఉనికి లేదు. గాజులు నామరూపాలు మాత్రమే, గాజు అనేది నామం రూపం మాత్రమే. బంగారం లేకుండా విడిగా గాజు అనేటటువంటి పదార్థం లేదు. అదే మాదిరిగా ఆత్మ లేకుండా అన్నమయం అనేటటువంటి పదార్థం లేదు. కాబట్టి అన్నమయం అనేది మిథ్య, అనాత్మ మిథ్య, మిథ్యాత్మ నిశ్చయం. ఈ విధంగా ఉనికి లేనిది ఉన్నా లేనట్టే. ఒక స్త్రీ బాగా అలంకరించుకుని నగలు ధరించి ఒక సభకి వచ్చిందనుకోండి, చాలా అందంగా ఉంది అన్నారు. అంటే అది ఆవిడ సహజ సౌందర్యం కాదు, అరువు తెచ్చుకున్నటువంటి సౌందర్యం, స్వరూప సౌందర్యం కాదు. ఆ విధంగా అరువు తెచ్చుకున్న ఉనికి స్వరూప లక్షణం కాదని తెలుసుకుంటే మిథ్యా వస్తువుల మీద దృష్టి పూర్తిగా పోతుంది. ఎప్పుడైతే మనకి కుండలో ఉన్నది మట్టి మాత్రమే అర్థమవుతుందో అప్పుడే కుండ నామరూపాల మీద శ్రద్ధ పోతుంది. చెక్క ఏనుగును చూసి ముందు భయపడతాడు ఒక బాలుడు. అది నిజం ఏనుగు కాదు, కేవలం చెక్కతో చేయబడినటువంటి ఏనుగు అని తెలుసుకున్నప్పుడు అతని భయం ఆ జ్ఞానంలో కరిగిపోయింది. అంటే అక్కడ ఏనుగు కార్యం మాత్రమే, చెక్క అనే కారణం నుంచి వచ్చింది అని తెలుసుకున్నాడు. అప్పుడు కారణ దృష్టి కార్యాన్ని లయం చేస్తుంది. దీన్ని ప్రవిలాపన నిశ్చయం అంటారు. ఈ విధంగా అన్నమయాన్ని నేను అన్నమయ పదార్థం లేదు అనే జ్ఞానంతో లయం చేస్తున్నాను. అన్నమయస్య అనాత్మ నిశ్చయం. అన్నమయస్య అనాత్మ నిశ్చయ కార్యత్వ నిశ్చయ నామరూపత్వ నిశ్చయ మిథ్యాత్వ నిశ్చయ ప్రవిలాపన నిశ్చయ. ఈ విధంగా 5 విధాల మనం ఈ అన్నమయం ఆత్మ కాదు అని తేల్చి చెప్పాం. ఇప్పుడు అన్నమయాన్ని ప్రాణమయంలో ప్రవిలాపనం కూడా చేసేసాం. ఇంకా ప్రాణమయం మీద అధ్యయనం చేయాలి. ఇదే మాదిరిగా ఒక్కొక్క కోశాన్ని ప్రవేశిస్తూ కొన్నాళ్ళు అదే ఆత్మని ఉపాసన చేశాక మళ్ళీ బుద్ధిని పదును పెట్టాలి. అంటే అన్నమయానికి వాడిన పద్ధతినే ప్రాణమయానికి కూడా వాడాలి. అవి అనాత్మ నిశ్చయం, కార్యత్వ నిశ్చయం, నామరూపత్వ నిశ్చయం, మిథ్యాత్వ నిశ్చయం
ప్రవిలాపనం. ఈ ప్రవిలాపనంలో ప్రాణమయాన్ని మనోమయంలో లయం చేయాలి. అప్పుడు మనోమయం ఆత్మ అవుతుంది. ఇలాగే మనోమయాన్ని విజ్ఞానమయంలోను, విజ్ఞానమయాన్ని ఆనందమయంలోను, ఆనందమయాన్ని ఆత్మలోనూ లయం చేసుకుంటూ రావాలి. ఇది మన ప్రయాణం. ఇది చాలా సూక్ష్మమైన ప్రయాణం. దీన్నే పంచకోశ వివేకము అంటారు. ఇప్పుడు మన ప్రయాణం ఇంకా 2వ మెట్లోనే ఉన్నాం. ప్రాణమయమే ఆత్మ అంటున్నాం. ప్రాణమయం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ ప్రాణమయం ఎక్కడుంది? అన్నమయ కోశంలో ఉంది. అందువల్ల అన్నమయం ఒక పాత్ర అయింది. ప్రాణమయం అందులో ఉన్న పదార్థం అవుతోంది. ఇంకో విధంగా చెప్పాలంటే అన్నమయం శరీరము, ప్రాణమయం శరీరి అయింది. అన్నమయం దేహము, ప్రాణమయం దేహి అవుతోందన్నమాట. తేనేష పూర్ణః, పూర్ణః ఏష తేన. ఈ అన్నమయం అనేటటువంటి పాత్ర ప్రాణమయం అనేటటువంటి పదార్థంతో నిండి ఉంది అంటోంది ఉపనిషత్తు. ఈ దశలో ప్రాణమయం ఆత్మ అనే భావంతో కొనసాగుతున్నాం. తర్వాత దశకు చేరుకున్నాక ప్రాణమయం కూడా అనాత్మ అయిపోతుంది. ఆ దశలో మనోమయం ఆత్మ అవుతుంది, ప్రాణమయం కోశం అవుతుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రాణమయాన్ని ఆత్మగా భావిస్తున్నాం. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. అన్నమయం స్థూల శరీరం కాబట్టి దానికి ఒక రూపం, ఒక మనుష్య ఆకారం ఉంది. కానీ ప్రాణమయం శక్తి కాబట్టి దానికంటూ ప్రత్యేకమైన ఆకారం లేదు. ఒక ద్రవాన్ని ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని సంతరించుకుంటుంది. అలాగే ప్రాణమయం అన్నమయంలో ఉండడం చేత అది కూడా పురుషాకారంలోనే ఉంటుంది. సవాయేష పురుష విద ఏవా. ప్రాణమయానికి కూడా పురుషాకారమే ఉంది, అంటే మనుష్యాకారమే ఉంది అంటోంది మంత్రం. ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు దానికి ఈ మనుష్యాకారం ఉంటుంది. స్థూల శరీరం పడిపోయాక ప్రాణం ఇందులోంచి వెళ్ళిపోయి ఇంకో కొత్త శరీరాన్ని ఆశ్రయిస్తుంది. అప్పుడు ఆ శరీరం ఏ ఆకారంలో ఉంటే ఆ ఆకారాన్ని పొందుతుంది ప్రాణమయం. ఈ విధంగా అన్నమయ ఆకారం ప్రాణమయ ఆకారాన్ని నిర్ణయిస్తుంది. తస్య పురుష విధతాం అన్వయం పురుష విధః. అన్నమయం పురుషాకారంలో ఉంది కాబట్టి ప్రాణమయం కూడా పురుషాకారంలోనే ఉంటుంది. అందువల్ల అన్నమయానికి చూసిన 5 భాగాలు కూడా ప్రాణమయానికి మనం వర్తించాలి. శిరస్సు, దక్షిణ పక్షము, ఉత్తర పక్షము, ఆత్మ, ప్రతిష్ట, ఈ 5 ఉండాలి. ప్రాణమయ ఆత్మకు ప్రాణమే తల. పంచ ప్రాణాలు పనిచేసే తీరు ఇలా ఉంటుంది. ప్రాణం శ్వాసక్రియని నిర్వర్తిస్తుంది. అపానం విసర్జన క్రియని చేస్తుంది. వ్యానం రక్త ప్రసరణకు తోడ్పడుతుంది. సమానం జీర్ణక్రియని చేస్తుంది. ఉదానం తిరోగమన క్రియ నిర్వర్తిస్తుంది. తిరోగమన క్రియ అంటే వాంతి రావడం. మనం ఏదైనా తినకూడని పదార్థం తింటే వాంతి రూపంలో బయటకు వచ్చేస్తుంది. అది ఉదాన వాయువు చేస్తుంది. ఈ విధంగా పంచ ప్రాణాలు పంచక్రియలని చేపడతాయి. ఈ పంచ ప్రాణాలు చేసే క్రియలో ప్రాణం చేసే క్రియ అత్యంత ముఖ్యమైనది. అందుకే ఆ ప్రాణాన్ని తల అంటోంది ఉపనిషత్తు. వ్యానో దక్షిణ పక్ష. వ్యానం అంటే రక్త ప్రసరణ చేసే క్రియను వ్యానం చేపడుతుంది. విశ్వగమనవాన్ వాయు వ్యానః. రక్త ప్రసరణ చేసే ఈ వ్యానం జీర్ణించబడిన ఆహారాన్ని శరీరం అంతటా సరఫరా చేస్తుంది. ఇది కుడి భాగము. అపాన ఉత్తర పక్ష. శరీరంలో ఆహారం జీర్ణించబడ్డాక వాటిలో ఉండేటటువంటి పోషక పదార్థాలని శరీరం అంతటా వ్యానం తీసుకెళ్ళాక మిగిలిపోయిన వ్యర్థ పదార్థాలని బయటికి తోసే పని అపానం చేస్తుంది. విసర్జన క్రియ అన్నమాట. అపానం ఎడమ భాగము. ఆకాశ ఆత్మా. ఇక్కడ ఆకాశ పదం సమానాన్ని సూచిస్తోంది. సమానం అంటే జీర్ణక్రియ చేస్తోందన్నమాట.
అది శరీరం యొక్క మధ్య భాగం ఉదరాకాశంలో ఉంటుంది. ఆహారాన్ని జీర్ణింపజేసి దాని నుంచి పోషక పదార్థాలని ఉత్పత్తి చేస్తుంది. ఆ విధంగా సమానం ఆత్మ అయింది. ఆత్మ అంటే సచ్చిదానంద పరమాత్మ కాదు. ఇక్కడ ఆత్మ అంటే శరీర మధ్య భాగము, అంటే బొడ్డు పైనుంచి కంఠము వరకు ఉన్న భాగాన్ని ఆత్మ అంటోంది ఉపనిషత్తు. ఇక్కడ ఉదాన వాయువు గురించి చెప్పలేదు, ఎందుకంటే దానికి ప్రతిరోజు పని ఉండదు, ఎప్పుడైనా ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తి మరణించినప్పుడు ఆ ఉదాన వాయువు వలె సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళిపోతుంది. పృథివీ పుచ్చం ప్రతిష్ఠ. పృథివీ దేవత శరీరం యొక్క కింద భాగం, అది శరీరానికి ఆధారంగా ఉంటుంది. పృథివీ దేవత తన భూమి ఆకర్షణ శక్తి వల్ల శరీరంలో ఉన్న ప్రాణాన్ని ఎగరనివ్వకుండా కిందికి లాగి ఉంచుతుంది. మన శరీరంలో 9 ద్వారాలు ఉన్నాయని కృష్ణ పరమాత్మ చెప్పాడు. 11 ద్వారాలు ఉన్నాయని కఠోపనిషత్తులో చెప్పబడింది. అన్ని ద్వారాలున్న శరీరం గాలిలో ఎగిరే బెలూన్లాగా ఎగిరిపోకుండా పృథ్వీ కిందకు ఉంచుతుంది. ఈ ప్రాణశక్తి మనలో మన ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు ఉంటుంది. ప్రారబ్ధ కర్మ ముగిసిన మరుక్షణం ప్రాణం ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. తదప్యేష శ్లోకో భవతి. ఈ ప్రాణమయ విషయం ఇంతవరకు ఈ మంత్రంలో చెప్పబడింది. తైత్రీయోపనిషత్తు యజుర్వేదానికి చెందింది. అది ఋగ్వేదానికి చెందినటువంటి మంత్రాన్ని ఇక్కడ మనకి చెప్తోంది. ఈ మంత్రం ప్రాణమయ సమష్టి ప్రాణ ఐక్య ఉపాసనను పరిచయం చేస్తోంది. ప్రాణం దేవా అనుప్రాణంతి మనుష్యా పశవశ్చయే ప్రాణో హి భూతానామాయుః తస్మాత్ సర్వాయుషముచ్యతే సర్వమేవత ఆయుర్యంతి ఏ ప్రాణం బ్రహ్మోపాసతే ప్రాణో హి భూతానామాయుః తస్మాత్ సర్వాయుషముచ్యతే ఇతి తస్యేష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాత్ ప్రాణమయాత్ అన్యోంతర ఆత్మా మనోమయః తేనైష పూర్ణః సవాయేష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిదః తస్య యజురేవ శిరః ఋగ్దక్షిణః పక్షః సామోత్తరః పక్షః ఆదేశ ఆత్మా అంగిరసః పుచ్చం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి. ప్రాణం దేవా అనుప్రాణంతి మనుష్యా పశవశ్చయే ప్రాణో హి భూతానామాయుః తస్మాత్ సర్వాయుషముచ్యతే సర్వమేవత ఆయుర్యంతి ఏ ప్రాణం బ్రహ్మోపాసతే ప్రాణో హి భూతానామాయుః తస్మాత్ సర్వాయుషముచ్యత ఇతి. ఋగ్మంత్రం సమష్టి ప్రాణం నుంచి ఉత్పత్తి చెందిందే ఈ వ్యష్టి ప్రాణం ఉంటుంది. సమష్టి ప్రాణాన్ని హిరణ్యగర్భ లేదా సూత్రాత్మ అంటారు. ఒకే జీవతత్వం విశ్వమంతటా వ్యాపించి ఉంది. మరణం దేన్ని కొత్తగా నాశనం చేయదు. కేవలం ప్రాణమయం అన్నమయం నుంచి వెళ్ళిపోతుంది అంతే. అప్పుడు వ్యష్టి అన్నమయం సమష్టి అన్నమయంలోనూ, వ్యష్టి ప్రాణమయం సమష్టి ప్రాణమయంలోనూ కలుస్తుంది. అన్నమయ ప్రాణమయాల సంయోగాన్ని జన్మాని, అన్నమయ ప్రాణమయాల వియోగాన్ని మరణమని అంటాం. ఈ సమష్టి ప్రాణమే అన్ని ప్రాణుల ప్రాణమయం యొక్క సృష్టి, స్థితి, లయ కారణం. జంతువులని జీవించి ఉన్నాయంటే దానికి కారణం ప్రాణమయమే. ఈ ప్రాణమయం సమష్టి ప్రాణమైన హిరణ్య గర్భ నుంచి వచ్చింది. అందువల్ల మనమంతా హిరణ్య గర్భకు ఎంతో రుణపడి ఉన్నాం. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి. శిక్షావల్లి శాంతి పాఠంలో వాయువును హిరణ్య గర్భకు ప్రతీకగా స్తుతించడం చూశాం. వాయువు వలనే వ్యష్టి ప్రాణం శరీరంలో ప్రాణమయంగా ఉంది. నిజానికి
మనం ప్రతి క్షణం వాయువుని లోపలికి పీలుస్తున్నాం, బయటకు వదులుతున్నాం. ఆఖరి వాయువును వదిలినప్పుడు ఈ ప్రాణమయం వాయువుతో కలిసిపోతుంది. ప్రాణం దేవా అను ప్రాణంతి మనుష్యా పశవశ్చయే. దేవతలు, మనుష్యులు, జంతువులు కూడా సమష్టి ప్రాణమైన హిరణ్యగర్భ లేదా సూత్రాత్మ వల్లనే ప్రాణాన్ని పొందుతున్నారు. ప్రాణం అంటే సమష్టి ప్రాణశక్తి. ఇప్పుడు ప్రచారంలో ఉన్న ప్రాణిక్ హీలింగ్, రేకి ఈ సూత్రం మీదే ఆధారపడి ఉన్నాయి. మనిషిలో ఏ అనారోగ్యం ఏర్పడినా అది ప్రాణశక్తి అందకపోవడం వల్లనే జరుగుతోంది అంటారు వీరు. అందువల్లనే వీరు సమష్టి ప్రాణాన్ని వారి చేతులకు ఆవాహన చేసుకుని ఆ చేతుల ద్వారా ప్రాణశక్తిని రోగులకు పంపిస్తారు. సూర్యదేవుడు సమష్టి ప్రాణానికి నెలవు అని శాస్త్రాలు పదే పదే ఘోషిస్తున్నాయి. సూర్యుడు తూర్పున ఉదయించినప్పుడు తన ప్రాణశక్తిని తన కిరణాల ద్వారా ప్రసరింపజేసి అన్నింటికీ ప్రాణశక్తినిస్తున్నాడు. ఒక మహాత్ముడికి నమస్కారం చేసినా కూడా ఆ మహాత్ముని ప్రాణశక్తి వస్తుందని ఈ ప్రాణిక్ హీలింగ్ చేసేవారు అంటూ ఉంటారు. ఎందుకంటే మహాత్ములు సమష్టి ప్రాణం మీద ఉపాసన చేస్తారు కాబట్టి వారిలో ఈ ప్రాణశక్తి యొక్క భాండాగారమే ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రాణులన్నింటికీ వాటి ప్రాణశక్తి ప్రాణతత్వం నుంచే వస్తున్నాయి. ప్రాణో హి భూతానామాయు. హిరణ్యగర్భ ప్రతి ఒక్క జీవిని ప్రాణశక్తి ద్వారా దీర్ఘాయుష్మంతుడయ్యేలాగా దీవిస్తూ ఉంటుంది. ఆయుష్ హోమం చేసేటప్పుడు కూడా సమష్టి ప్రాణాన్ని ఆవాహన చేస్తాం. సంధ్యావందనంలో కొన్ని అద్భుతమైనటువంటి మంత్రాలున్నాయి. తూర్పును ఉదయించేటటువంటి సూర్య భగవంతుడికి నమస్కారం చేయడం ద్వారా మేము 100 సంవత్సరములు జీవించుగాక అంటాం. మా బంధుమిత్రులతో జీవితాన్ని ఆనందించుగాక, తీగా మాట్లాడేటట్టు చెయ్యి, మాకు ఏర్పడేటటువంటి ఆటంకాలన్నింటినీ తొలగించు, ఈ విధంగా మేము దీర్ఘాయుష్ని అనుభవించాలి అంటూ ఉంటుంది ప్రార్థన. తూర్పు దిక్కున సముద్రం నుంచి ఉదయించి అన్ని దిక్కుల్లోనూ తన కిరణాలను ప్రసరింపజేసి అందరినీ పునీతుని చేసే సూర్యభగవంతుడు నన్ను కూడా పునీతుని చేయుగాక. ఈ విధంగా సంధ్యావందనం చేసి ప్రాణతత్వమైన సూర్యభగవాన్ని ప్రార్థన చేయడం ద్వారా మన జీవితాన్ని శక్తివంతం చేసుకుంటున్నాం. తస్మాత్ సర్వాయుషముచ్యతే. హిరణ్యగర్భకు సర్వాయుషం అనేటటువంటి బిరుదు ఉంది. అందరికీ దీర్ఘాయుషుని ప్రసాదిస్తాడు కాబట్టి సర్వాయుషం అంటోంది ఉపనిషత్తు. అందరికీ అన్నాన్ని ప్రసాదిస్తోంది కాబట్టి సమష్టి అన్నాన్ని సర్వ ఔషధం అంది. 2వ అనువాకంలో ఇప్పుడు తస్మాత్ సర్వ ఔషధముచ్యతే అంది 2వ అనువాకంలో. ఇప్పుడు సముద్రం నుంచి అల భిన్నంగా లేనట్టుగా సమష్టి ప్రాణం నుంచి వ్యష్టి ప్రాణం భిన్నంగా లేదని ఉపనిషత్తు వివరించబోతోంది. అల సముద్రంలో లయమైనప్పుడు కూడా నీరు ఉంటుంది, కాకపోతే అలగా ఉండదు, సముద్రంగా ఉంటుంది. నాశనమైంది నీరు కాదు, కేవలం అల అనే నామరూపం మాత్రమే. ఇదే సూత్రం వ్యష్టి ప్రాణానికి కూడా వర్తిస్తుంది. వ్యష్టి మరణించినప్పుడు ప్రాణవాయువు ఉంటుంది, కాకపోతే వ్యష్టి ప్రాణంగా ఉండదు, సమష్టి ప్రాణవాయువుగా ఉంటుంది. నాశనమైంది ప్రాణవాయువు కాదు, కేవలం వ్యష్టి నామరూపం మాత్రమే. మరణం విషాదం కాదు, అందువల్ల మరణకాలంలో ఒక వైదిక మంత్రాన్ని పఠిస్తారు. దాని అర్థం ఇలా ఉంటుంది: ఒక నది సముద్రంలో లయమైనట్టుగా వ్యష్టి ప్రాణం సమష్టి ప్రాణంలో లయమొగ్గాక, వ్యష్టి అపానం సమష్టి అపానంలో లయం అవ్వాలి, వ్యష్టి వ్యానం సమష్టి వ్యానంలో లయం కావాలి, వ్యష్టి ఉదానం సమష్టి ఉదానంలో లయం కావాలి, వ్యష్టి సమానం సమష్టి సమానంలో లయమవ్వాలి అంటూ ఈ మంత్రం ఉంటుంది. మరణం అనేది చాలా సహజమైనటువంటి ప్రక్రియ. గంగా నది ప్రయాణం చేసి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. మనం పనిగట్టుకుని ఆ గంగా సాగర సంగమాన్ని చూసి ఆనందించి వస్తాం. అక్కడ గంగ మరణించిందని దుఃఖించాం. అలాగే మరణం కూడా ఒక పవిత్రమైనటువంటి ఘటన. మరణం వల్ల వ్యష్టి తన స్వగృహానికి తిరిగి వెళ్తున్నాడు.
ఈ ఐక్య ఉపాసన చేసిన కొద్దీ వ్యష్టి ప్రాణమయం మీద ఉన్న అభిమానం తగ్గుతూ వస్తుంది. అందువల్ల ప్రాణ ఐక్య ఉపాసన అందరూ చేయాలి. అన్ని ప్రాణుల్లోనూ ప్రాణం ఉంటుంది కాబట్టి సమష్టి ప్రాణాన్ని ప్రాణం బ్రహ్మ అంటోంది ఉపనిషత్. బ్రహ్మ అంటే సమష్టి. అందువల్ల వ్యష్టి ప్రాణమయం మీద ప్రాణ బ్రహ్మని ఉపాసన చేయాలి. అలా ఉపాసన చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటి? ఏ ప్రాణం బ్రహ్మోపాసతే, ప్రాణ బ్రహ్మ ఉపాసన ఎవరైతే చేస్తారో సర్వమేవత ఆయుర్యంతి, దీర్ఘాయుష్ను పొందుతారు. అంటే అపమృత్యువును పొందరు, అర్ధాయుషుతో మరణించరు. ఇది సకామ ఉపాసన చేస్తే కలిగేటటువంటి ఫలం. అదే నిష్కామ ఉపాసన చేస్తే చిత్తశుద్ధి, చిత్త విశాలత, చిత్త ఏకాగ్రత. సమష్టి మీద ఉపాసన చేస్తూ వస్తున్న కొద్దీ మనస్సు విశాలంగా అవుతూ వస్తుంది. ప్రాణం మీద గౌరవం కలుగుతుంది. చూస్తూ ఏ ప్రాణికి హాని తలపెట్టాం. దానివల్ల అహింస అనే విలువ మీకు సహజంగా కలుగుతుంది. మాంసాహారం తినడానికి ఇష్టపడరు, జంతువులను చంపడానికి ఇష్టపడరు. అందువల్ల శాకాహారం మీకు సహజంగా మారుతుంది. ఎందుకంటే జంతువులు కూడా ప్రాణులే. మనం ఇక్కడ ప్రాణోపాసన చేస్తున్నాం. ఇంకొక ఫలం కూడా ఉంది. సమష్టి ప్రాణం మీద ఉపాసన చేస్తే మీ ప్రాణమయం మీద మీకు ఉన్న అభిమానం తగ్గుతూ వస్తుంది. ప్రాణమయ అభిమాన త్యాగం చేస్తారు. ఇది చాలా చాలా ముఖ్యం. ప్రాణమయ అభిమానం పోతేనే తర్వాత మెట్టైన మనోమయానికి అడుగు పెట్టగలం. రెండో మెట్టు మీద అభిమానం ఉంటే మూడో మెట్టుకు ఎలా వెళ్ళగలం? ప్రాణోహి భూతానామాయు. ఇప్పుడు ఉపనిషత్తు ప్రాణం మీద విశ్లేషణ మళ్ళీ అవే మాటలు చెప్పడం ద్వారా ముగిస్తోంది. ప్రాణమే అన్ని ప్రాణులకు ఆయుష్షు. తస్మాత్ సర్వాయుషముచ్యతైతి. ప్రాణం అంటే జీవము. అందువల్ల ప్రాణానికి సర్వాయుషం అనే బిరుదు ఇవ్వడం జరిగింది. ఇది ఇక్కడితో ఈ ఋగ్వేద మంత్రం అయిపోయింది. ఇప్పుడు దీంతో రెండో దశను ముగిస్తుంది. ఇంతవరకు జరిగిన విశ్లేషణ మరొక్కసారి టూకీగా చూద్దాం. అన్నమయం ఒక పాత్ర, ప్రాణమయం ఆత్మ. అందువల్ల అన్నమయాన్ని శరీరం అని, ప్రాణమయాన్ని శారీర ఆత్మ అని అంటున్నాం. తస్యేష యవ శారీర ఆత్మ యః పూర్వస్య. ఈ శారీర ఆత్మ అయినటువంటి ప్రాణమయం శరీరంలో ఉంది, అన్నమయంలో ఉంది. యః పూర్వస్య, ఇంతకు ముందే వివరించినటువంటి అన్నమయం తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ప్రాణమయ ఉపాసన చేశాం. అందువల్ల ప్రాణమయ అభిమానం తగ్గింది. దాంతో మనస్సు పరిపక్వత చెందింది. మనోమయంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అందువల్ల ఇక్కడితో ప్రాణమయమే ఆత్మ అనేటటువంటి అపోహ తొలగిపోయింది. ఈ దశలో మనోమయము ఆత్మై ఉంటుంది. ఎందుకు అనేది ఈ మంత్రం చెప్తోంది. తస్మాద్వా ఏతస్మాత్ ప్రాణమయాత్ అన్యోంతర ఆత్మా మనోమయః తేనైష పూర్ణః సవాయేష పురుష విధ ఏవ తస్య పురుష విధతాం అన్వయం పురుష విదః తస్య యజురేవ శిరః రుగ్దక్షిణ పక్షః సామోత్తర పక్షః ఆదేశ ఆత్మా అదర్వాంగిరస పుచ్చం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి. ఇప్పుడు ఈ దశలో మనోమయమే ఆత్మ అంటూ మూడో మెట్టెక్కాం. ఇక్కడ ప్రాణమయం ఆత్మ కాదు, ప్రాణమయం అనాత్మైంది. ఆత్మ ప్రాణమయానికి భిన్నంగా ఉంది అంటోంది ఉపనిషత్తు. దానికి కారణాలు కూడా చెప్తోంది. తస్మాద్వా ఏతస్మాత్ ప్రాణమయాత్ అన్యః. ఆత్మ ప్రాణమయానికి భిన్నంగా ఉంది. అంతర ఆత్మ మనోమయః. ఆత్మ ప్రాణమయానికి భిన్నంగా ఉంది, దాన్ని మనోమయం అంటారు. ఆ ప్రాణమయంలో అంతరంగా ఉంది, ఇంకా సూక్ష్మంగా ఉంది. ప్రాణమయం ఆత్మ అయితే ప్రాణమయం తప్ప మరొకటి ఉండకూడదు. అదే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండాలి. దీని లోపల మళ్ళీ ఇంకొక కోశం కనిపిస్తుంది, అది మనోమయం.
అది ఇంకా సూక్ష్మంగా ఉంది. కాబట్టి బహుశా అది ఆత్మ అయి ఉంటుంది అనే భావనతోటి మన ప్రయాణం సాగుతుంది. ఇప్పుడు మనం చూసేదంతా మనోమయం గురించి. ఇప్పుడు మనోమయం ఆత్మ అనేటటువంటి భావనతోటి ముందుకు వెళ్తున్నాం. ప్రాణమయం అనాత్మ లేదా కోశం అయిపోయింది. ఎప్పుడైతే ప్రాణమయాన్ని అనాత్మనామో అప్పుడు ఇంకా తక్కిన అంశాలన్నీ వరుసగా వస్తాయి. అనాత్మ నిశ్చయం. అనాత్మ నిశ్చయం చేసినప్పుడు అది ఒక కార్యం అవుతుంది. ఎందుకంటే తస్మాద్వా ఏ తస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత, అన్ని ఆత్మ నుంచి వచ్చాయి. ఆత్మ నుంచి అన్నమయం వచ్చింది, ప్రాణమయం వచ్చింది. కాబట్టి ఆత్మ కారణము, ప్రాణమయం కూడా కార్యము, కార్యత్వ నిర్ణయము. ప్రతి కార్యానికి నామం ఉంటుంది, రూపం ఉంటుంది. కుండ మట్టికి కార్యం, కుండ అనేది నామం, దానికి ఒక రూపం ఉంది. అదేవిధంగా ప్రతి కార్యానికి, ప్రాణమయానికి ప్రాణమయం అనేటటువంటి నామం, పురుష ఆకారం ఉంది. కాబట్టి నామం, రూపం. నామరూపాలు ఉన్నవేది కూడా సత్యము కాదు. నామరూపాలన్నీ మిథ్యే. అంటే ప్రాణమయము అనేటటువంటి పదార్థము లేదు, యథార్థంగా ఉన్నది ఆత్మ మాత్రమే. కాబట్టి మిథ్యాత్మ నిశ్చయం. ఇంకా ప్రవిలాపనము, ప్రవిలాప నిశ్చయము. ఎప్పుడైతే దీన్ని మిథ్యగా దర్శించామో ఈ ప్రాణమయాన్ని మనోమయంలో లయం చేస్తున్నాం. దీన్ని ప్రవిలాపనము అంటారు. ఆకాశంతో మొదలై ఆత్మ నుంచి పుట్టింది, ఆత్మ నుంచి పుట్టింది అనాత్మ అవుతుంది, అనాత్మ కార్యం అవుతుంది. ఆ విధంగా ప్రాణమయం కార్యమైంది. అనాత్మ నిశ్చయం కార్యత్వ నిశ్చయానికి దారితీసింది. ప్రాణమయం కార్యం కాబట్టి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఆత్మ నుంచి ఆకాశంతో మొదలై ఈ సమస్త జగత్తు వచ్చింది. ఆత్మ నుంచి పుట్టింది ఏదైనా కూడా అనాత్మ అవుతుంది. అంటే ప్రాణమయం కూడా అనాత్మైంది. అనాత్మ ఏదైనా కూడా కార్యం కాబట్టి ప్రాణమయం కార్యమైంది. అనాత్మ నిశ్చయం కార్యత్మ నిశ్చయానికి దారితీసింది. ప్రాణమయం కార్యం కాబట్టి అది నామం రూపం మాత్రమే. ఇది నామరూప నిశ్చయానికి దారితీసింది. ఎప్పుడైతే నామరూపాలు నిశ్చయం అయ్యాయో ప్రాణానికి విడిగా ఉనికి లేదని నిర్ధారణ అయిపోయింది. అంటే అది మిథ్యాత్వ నిశ్చయం జరిగింది. ఎప్పుడైతే ప్రాణమయాన్ని మిథ్యా అన్నామో దానికి స్వతంత్రంగా ఉనికి లేదు. ఉనికి లేని వస్తువు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఈ జ్ఞానాన్ని ప్రవిలాపనం అంటాం. మిథ్యా వస్తువును సత్య వస్తువుతో లయం చేయాలి. ఇదే ప్రవిలాపనం అంటే. ప్రస్తుతానికి మనోమయం సత్య వస్తువు ఆత్మ అనుకుంటున్నాం. కాబట్టి మిథ్యా వస్తువు అయినటువంటి ప్రాణమయాన్ని మనోమయంతో లయం చేస్తున్నాం. ప్రవిలాపనం జరిగింది. శంకర భగవత్పాదులు చెప్పిన ప్రత్యేక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇంతవరకు వ్యష్టి అన్నం సమష్టి అన్నంలోనూ, వ్యష్టి ప్రాణం సమష్టి ప్రాణంలోనూ లయమవుతోందని చూసాం. ఇది కాక సమష్టి పరంగా చూస్తే సమష్టి అన్నం కూడా సమష్టి ప్రాణంలోనూ, సమష్టి ప్రాణం సమష్టి మనస్సులోనూ లయమవుతుందని కూడా తెలుసుకోవాలి. లయ జరిగేది వ్యష్టి సమష్టిల మధ్య మాత్రమే కాదు. కింది స్థాయి సమష్టి దానికన్నా ఎక్కువ స్థాయి సమష్టిలో కరిగిపోతుంది. ఇప్పుడు మనోమయ స్వరూపం గురించి చూద్దాం. తేనైష పూర్ణః. ఈ మనోమయం ప్రాణమయంలో ఉంది. ప్రాణమయం ఇప్పుడు కోశం అంటున్నాం, ఇంకా ఆత్మ కాదు. ఏష అంటే ప్రాణమయం, తేన అంటే మనోమయేన పూర్ణః భవతి. మనోమయంతో నిండి ఉంది. ప్రాణమయం ఒక మనుష్యాకారంతో ఉంది. ఈ మనుష్యాకారంలో ఉన్నటువంటి కోశంలో మనోమయం నిండి ఉంది. మనోమయం అంటే మనస్సు నుంచి ఉత్పత్తి చెందింది. అది సూక్ష్మం, అందువల్ల దానికంటూ ఒక ఆకారం ఉండదు. ఒక స్థూల శరీరానికి మాత్రమే ఆకారం ఉంటుంది. సూక్ష్మమైన ప్రాణానికి ఆకారం లేకపోతే ప్రాణమయం కన్నా సూక్ష్మంగా ఉండే మనోమయానికి ఆకారం ఎలా ఉంటుంది? ప్రాణమయం అన్నమయం ఆకారం తీసుకుంది కదా. అలాగే ప్రాణమయంలో ఉన్నటువంటి మనోమయం కూడా అన్నమయ ఆకారంలోనే ఉంటుంది. అన్నమయ ఆకారం అంటే పురుష ఆకారం. అంటే తల, కుడి రెక్క,
ఎడమరెక్క, ఆత్మ, ప్రతిష్ట, ఈ 5 ఉండాలి. సవాయేష పురుష విధయేవా. సవాయేష అంటే ఈ మనోమయ ఆత్మ పురుష విధయేవా అంటే మనుష్యాకారాన్ని తీసుకుంది. నిజానికి మనోమయ ఆత్మ ఏ శరీరంలో ఉంటే ఆ శరీరాకారంలో ఉంటుంది. ఇక్కడ పురుష అంటే ఉపనిషత్తు మనిషి ఆకారాన్ని తీసుకుంటోంది. ఎందుకంటే ఉపనిషత్తు నేర్చుకునేది మనుషులే కాబట్టి. ఇది ఏ ఆకారం? స్వరూప లక్షణం కాదు, అరువు తెచ్చుకున్న అంటే ఆగంతుక లక్షణము. ప్రాణమయం నుంచి అరువు తెచ్చుకుంది. తస్య పురుష విదతాం అన్వయం పురుష విద. మనుష్య ఆకారము దానిలో ఉన్న మనోమయ వస్తువుకు ఆ ఆకారాన్ని ఇస్తోంది. అంటే మనం నీళ్లు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని ఎలా ధరిస్తుందో ఈ మనోమయం కూడా ఈ ప్రాణమయ ఆకారాన్ని సంతరించుకుంటోంది. ప్రాణమయం అన్నమయ ఆకారాన్ని తీసుకుంది. అంటే ఇవన్నీ కూడా మనుష్య ఆకారంలో ఉంటున్నాయి అన్నట్టు అర్థం చేసుకోవాలి. అన్నమయం మనిషి యొక్క స్వరూప ఆకారం. అంటే పుట్టుకతో ఆకారం వచ్చింది, కానీ ప్రాణమయానికి మనోమయానికి స్వతహాగా ఆకారాలు లేవు. అవి అన్నమయంలో ఉండడం చేత అన్నమయ ఆకారంలో కనిపిస్తున్నాయి. ఈ అన్నమయానికి 5 భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అవి శిరస్సు, దక్షిణ పక్షం, ఉత్తర పక్షం, ఆత్మ, ప్రతిష్ట. అవి ఏంటో చూద్దాం. తస్య యజురేవ శిరః. తస్య అంటే ఆ మనోమయ ఆత్మ అని చూస్తున్నాం కదా. యజుర్మంత్రాలు ఇలా చెప్తున్నాయి. యజుర్మంత్రాలు మనోమయ ఆత్మకు శిరస్సు అంటోంది. మనకు 4 వేదాలు ఉన్నాయి. అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. ఈ 4 వేదాల్లో యజుర్వేదమే ఎందుకు శిరస్సు అంది అంటే యజ్ఞాల్లో ప్రముఖ పాత్ర వహించేది యజుర్వేదం. ఏ యజ్ఞానికి ఏ ఆహుతులు వేయాలో, ఎప్పుడు వేయాలో ఆ విధి విధానం అంతా యజుర్వేదమే చెప్తుంది. అందుకని యజుర్వేదము తల అంటోంది. ఋగ్దక్షిణ పక్ష. ఋగ్వేదం కూడా యజ్ఞాల్లో ముఖ్యమైనది, అందువల్ల అది కుడి పక్షము. నిజానికి దక్షిణ అంటే దక్షిణ దిక్కు. దక్షిణ దిక్కుని కుడి పక్షము అని ఎందుకన్నారంటే కర్మలు తూర్పు వైపు తిరిగి చేస్తారు. అందుకని అది కుడి రెక్క లేదా కుడి చేయి కింద తీసుకోవాలి. ఋగ్వేదం కుడి చెయ్యి. సామోత్తర పక్ష. సామవేదము ఎడమ పక్షము లేదా ఎడమ చేయి. ఆదేశ ఆత్మ. వేద వాక్యాలన్నీ కూడా ఉదర భాగము. విధి నిషేధ రూప వాక్యాన్ని ఆదేశాః. విధి నిషేధాలు ముఖ్యమైన వాక్యాలు. ఎందుకంటే కర్మకాండలో మన జీవితం ఈ విధి నిషేధాల వల్ల నియంత్రించబడుతుంది. తక్కిన వేదవాక్యాలని నియమాలకు సహకారి వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఇంత ముఖ్యం కాబట్టి ఇవి ఆత్మను సూచిస్తాయి. అధర్వాంగిరస పుచ్చం ప్రతిష్ట. అధర్వణ వేద మంత్రాలు ఆధారం అంటోంది, అంటే ప్రతిష్ట అంటోంది. ఆ మంత్రాలను అధర్వాంగిరస అంటోంది ఉపనిషత్తు. ఈ మంత్రాల్ని అధర్వణ ఋషి, అంగిరస ఋషి దర్శించారు. శంకర భగవత్పాదులు ఈ మంత్రాలు ఆధారం అంటున్నారు. ఎందుకంటే అధర్వణ వేదం ఇహలోక సుఖం పొందడానికి, అంటే ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి పొందడానికి హేతువైన కర్మల్ని వివరిస్తుంది. అంటే ఈ కర్మలు శాంతిని, పుష్టిని కలుగు చేస్తాయి. జీవితంలో ధర్మార్థ కామ మోక్షాల్లో ఏ లక్ష్యం పొందాలనుకున్నా కూడా శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం లేకపోతే అది సాధ్యం కాదు. శారీర మాధ్యం కలు ధర్మ సాధనం. అందువల్లే ముండకోపనిషత్తు పఠించే ముందు శాంతి పాఠంలో శరీర ఆరోగ్యం గురించి ఇలా వస్తుంది. స్థిరైరంగే తుష్టువాగుం సస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః. శంకర భగవత్పాదులు అదృష్ట ఫలమైన పుణ్యాన్ని కోరే ముందు దృష్టఫలమైనటువంటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కోరాలంటున్నారు. ఎందుకంటే అవి ఉంటేనే ఎవరైనా ఏదైనా సాధించగలుగుతారు. అన్నమయ కోశంలో శిరః దక్షిణ పక్ష, ఉత్తర పక్ష, ఆత్మ, ప్రతిష్ట స్థూల శరీర భాగంతో సూచించబడ్డాయి. ప్రాణమయంలో
ఈ 5 అంశాలు ప్రాణం యొక్క అంశాలతో సూచించబడ్డాయి. ఇక్కడ ఈ మనోమయ కోశం దగ్గరికి వచ్చేసరికి వేద వాక్యాలు తీసుకోబడ్డాయి. ఇవి శరీరానికి బాహ్యంగా ఉన్నాయి. అవి శబ్ద రూపంలో ఉండేటటువంటి భాగాలు. బాహ్యంగా ఉన్న ఈ వేదాలు అంతరంగా ఉన్నటువంటి మనోమయాన్ని ఎలా సూచించగలవు అని ప్రశ్న వేసి శంకర భగవత్పాదులే మళ్ళీ సమాధానం ఇస్తున్నారు. వేద మంత్రాలు జ్ఞానాన్ని కలుగజేస్తాయి. ఆ జ్ఞానం వృత్తి రూపంలో కలుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్క వేద మంత్రం కూడా ఒక వృత్తిని సూచిస్తుంది. మనసులో వృత్తి రూపంలో ఉన్నదే బాహ్యంగా వేద మంత్రంగా వచ్చింది. ఆ విధంగా వృత్తి శబ్దంగా మారింది. మళ్ళీ శబ్దం వృత్తిగా మారుతుంది శ్రవణం చేసే శిష్యుడికి. దీన్ని టీవీ స్టేషన్ నుంచి వచ్చే శబ్ద తరంగాలతో పోల్చి చూడవచ్చు. శబ్దం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్గా మారి వస్తే దాన్ని అందుకుంటుంది మీ టీవీ దాన్ని మళ్ళీ శబ్దంగా మారుస్తుంది. ఆ విధంగా వేదాలు మనోవృత్తి రూపంలో మనోమయానికి చెందుతాయి. అందువల్ల ఉపనిషత్తు ఏమీ తనను తాను ఖండించుకోవటం లేదు. తదప్యేష శ్లోకో భవతి. ఈ మనోమయ విషయం గురించి ఈ కింది మంత్రం ఉంది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కదాచనేతి తస్యేష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాన్ మనోమయాత్ అన్యోంతర ఆత్మా విజ్ఞానమయః తేనైష పూర్ణః సవా ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిదః తస్య శ్రద్ధైవ శిరః ఋతం దక్షిణ పక్షః సత్యముత్తరః పక్షః యోగ ఆత్మా మహః పుచ్చం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఆనందం బ్రహ్మణో విద్వాన్ న బిభేతి కదాచనేతి తస్యేష ఏవ శారీర ఆత్మ యః పూర్వస్య. ఈ 4వ అనువాకం ఋగ్మంత్రంతో మళ్ళీ మొదలవుతోంది. ఈ మంత్రం మనోమయ ఆత్మను వివరిస్తోంది. తక్కిన ముందు మంత్రాల కన్నా చిన్నది. ఇతి అంటే ఇక్కడితో ఈ ఋగ్మంత్రం అయిపోయిందని అర్థం. అంతకుముందు అన్నమయం ప్రాణమయాల గురించి అన్నమయం ప్రాణమయాల గురించి చెప్పినప్పుడు వ్యష్టి సమష్టి ఐక్య ఉపాసనల గురించి చూసాం. ఇక్కడ కూడా అలాంటి ఐక్య ఉపాసననే చూస్తాం. సమష్టి మనస్సును హిరణ్యగర్భ అంటారు. శిక్షావళిలో హిరణ్యగర్భను మనోమయం ప్రాణమయం అంటూ చూసాం. సయ ఏషోంతర్హృదయ ఆకాశ తస్మిన్ హృదయే పురుషో మనోమయ అని వచ్చింది శిక్షావళిలో. సమష్టి హిరణ్యగర్భ స్థుతిని అలా ప్రతి దశలోనూ చూస్తూ ఉంటాం. అలా విన్న కొద్దీ హిరణ్యగర్భ మీద ఉపాసన చేయాలనేటటువంటి శ్రద్ధ మనలో ఏర్పడుతుంది. యతో వాచో నివర్తంతే. హిరణ్యగర్భ సమష్టి కాబట్టి వ్యష్టి మనస్సు హిరణ్యగర్భని అర్థం చేసుకోలేదు. సర్వజ్ఞుడైన హిరణ్యగర్భని అల్పజ్ఞుడైన వ్యష్టి అర్థం చేసుకోలేడు. వాచః నివర్తంతే అంటే సమష్టి జ్ఞానం గురించి వివరించడానికి మాటలు సరిపోవు అంటోంది మంత్రం. అప్రాప్య మనసా సహా హిరణ్యగర్భను మనస్సు కూడా చేరుకోలేదు. మనస్సు కూడా హిరణ్యగర్భను ఊహించడం అసాధ్యం. అది ఎలాగంటే చిన్న చెంచాతోటి సముద్రాన్ని కొలవడానికి ప్రయత్నించినట్టుగా ఉంటుంది. హిరణ్యగర్భను మాటలతో వర్ణించలేం, మనస్సుతో భావన చేయలేం. అంటే దాని అర్థం హిరణ్యగర్భ సర్వ ప్రమాణ అగోచరం. ఆనందం బ్రహ్మణః. హిరణ్యగర్భ ఆనందం లౌకికమైనటువంటి ఆనందాలన్నింటిలోకి శ్రేష్టమైనటువంటి ఆనందం. దాన్ని బ్రహ్మానందం అంటారు. భూలోకంతో పాటు పైలోకాలను చూస్తే 7 లోకాలున్నాయి. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం.
సత్యలోకాన్నే బ్రహ్మలోకం అని కూడా అంటారు. బ్రహ్మ అంటే హిరణ్య గర్భ. బ్రహ్మలోకంలో కలిగే ఆనందం ఈ తక్కిన లోకాల్లో కలిగేటటువంటి ఆనందం కన్నా ఎంతో ఎక్కువ. ఈ ఆనందం మీద ఉపాసన చేయాలి. విద్వాన్ అంటే ఇక్కడ పండితుడు కాదు, ఉపాసకుడు. జ్ఞాని అని కూడా కాదు, కేవలం ఉపాసకుడనే అర్థం తీసుకోవాలి. మనోమయం మీద ఉపాసన చేసేటటువంటి ఉపాసకుడు ఈ విద్వాన్. సమష్టి హిరణ్య గర్భను వ్యష్టి మనోమయం మీద ఆవాహన చేయాలి. అలా ఐక్య ఉపాసన చేయడం వల్ల ఆ ఉపాసకుడు 2 ప్రయోజనాల్ని పొందుతాడు. సకామ ఉపాసన చేస్తే హిరణ్య గర్భతో ఐక్యం పొంది హిరణ్య గర్భకున్న శక్తిని పొందుతాడు. ఆప్నోతి స్వారాధ్యం. ఆప్నోతి స్వారాధ్యం. ఆప్నోతి స్వారాధ్యం. ఆప్నోతి మనసస్పతిం. వాక్పతి చక్షుష్పతి. శ్రోత్రపతిర్విజ్ఞానపతి. ఏతత్తో భవతి ఆకాశ శరీరం బ్రహ్మ. సత్యాత్మ ప్రాణారామం. మన ఆనందం. శాంతి సమృద్ధం అమృతం. స్వారాధ్యాన్ని పొందుతాడు. అన్ని మనసులకు, వాక్కులకు, చూపులకు, శబ్దాలకు, విజ్ఞానాలకు ప్రభు అవుతాడు. అంతేకాదు ఆకాశమే శరీరంగా ఉంటుంది. మూర్తామూర్త ప్రపంచం హిరణ్య గర్భలో ఉంటుంది. అతని మనసులో ఆనందం, శాంతి, అమృతాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కాక నభిభేతి కదాచనేతి. ఆ సాధకుడికి, ఆ ఉపాసకుడికి భయం అనేది ఉండదు. హిరణ్య గర్భలోకం భద్రతకి నెలవు. భగవద్గీతలో హిరణ్య గర్భ జీవితకాలాన్ని మనుష్య యొక్క జీవితకాలానికి ఎన్నో రెట్లు ఉంటుంది అని చెప్పబడుతుంది. అందువల్ల అక్కడ వృద్ధాప్యం, మరణం బాధించవు. ఇది సకామ ఉపాసన వల్ల వచ్చేటటువంటి ఫలం. అదే నిష్కాముకంగా ఈ ఉపాసన చేస్తే చిత్తశుద్ధి, చిత్త విశాలత, చిత్త ఏకాగ్రత పొందొచ్చు. చిత్తశుద్ధి, చిత్త విశాలత, చిత్త ఏకాగ్రత పొందుతాడు ఉపాసకుడు. మనస్సు సూక్ష్మంగా అవుతూ వస్తుంది. నిత్యంలోని తర్వాత మెట్టు ఎక్కడానికి సంసిద్ధుడవుతాడు. ఇక్కడితోటి ఋగ్మంత్రం అయిపోయి మళ్ళీ యజుర్వేదం అందుకుంటోంది. తస్యేష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య. ఈ శారీర ఆత్మ అయినటువంటి మనోమయం ప్రాణమయం శరీరంలో ఉంది. యః పూర్వస్య అంటే ఇంతకు ముందు వివరించిన అన్నమయం తప్ప ఏదీ కాదు. ఇప్పుడు విజ్ఞానమయంలోకి అడుగు పెడుతున్నాం. తస్మాద్వా ఏతస్మాద్ మనోమయాత్ అన్యోంతర ఆత్మా విజ్ఞానమయః తేనైష పూర్ణః సవాయేష పురుషవిద ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిదః తస్య శ్రద్ధైవ శిరః ఋతం దక్షిణ పక్షః సత్యముత్తరః పక్షః యోగ ఆత్మా మహఃపుచ్చం ప్రతిష్ఠ తదప్యేష శ్లోకో భవతి. ఉపనిషత్తు క్రమంగా ఒక పద్ధతిలో ఒక్కొక్క కోశానికి అంతరంగా ప్రయాణం చేస్తోంది. విజ్ఞానమయమే ఆత్మ అంటోంది. ఇప్పుడు 4వ మెట్టెక్కాలి. ఇక్కడ మనోమయం కూడా ఆత్మ కాదు. ఆత్మ మనోమయానికి భిన్నంగా ఉంది అంటోంది ఉపనిషత్తు. దానికి కారణాలు కూడా చెప్తోంది. ఆ కారణాలు ఏమిటో వచ్చే క్లాసులో తెలుసుకుందాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.